ఇటీవల షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విధంగా మాట్లాడారు. నేను నా దేశానికి వెళ్తాను, నా స్వదేశానికి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను జైల్లో పెట్టొచ్చు, నన్ను చిత్రహింసలు పెట్టొచ్చు, లేదా చంపేయచ్చు, ప్రాణాలు తీయొచ్చు. నా తలరాత ఏంటో నాకు తెలుసు, అయినప్పటికీ నేను స్వదేశానికి తిరిగి వెళ్తాను అని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకి గాను ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులు, మంత్రులు స్పందిస్తూ ఉన్నారు. ప్రధానంగా బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ అనే వ్యక్తి స్పందించాడనమాట. ఆమెకి ఆప్షన్ లేదు, కోర్టులో లొంగిపోయేటటువంటి ఆ స్పేస్ కూడా మేము ఇవ్వం, చట్టం పరిధిలోనే ఆవిడ్ని ఇలా ల్యాండ్ అవ్వగానే అలా అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతానికి షేక్ హసీనా భారత్లోనే ఉందనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో అక్కడ ఉండడమే ఆవిడ సేఫ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా తప్పకుండా ఆవిడికి అరెస్టు తప్పదు. హసీనాకు తిరిగి వచ్చే హక్కు ఉంది, కానీ ఇప్పటికే మరణశిక్ష పడినటువంటి ఆమెకు నేరుగా కోర్టులో లొంగిపోయే అవకాశం దక్కకపోవచ్చు. చట్టం కల్పించినటువంటి అధికారాన్ని వినియోగించి ఆలోపే ఆమెను మేము అరెస్టు చేసే అవకాశం ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని ఉల్లంఘించేలాగా ఏమీ చేయమని ఈ అసదుజ్జమాన్ పేర్కొంటున్నాడు అనమాట. యాక్చువల్గా షేక్ హసీనా పాస్పోర్ట్ను కూడా నిలిపివేశారు, రద్దు చేశారు. సో రద్దు చేసిన నేపథ్యంలో ఆవిడ ఆ దేశానికి ఎలా వెళ్తారు? అది కూడా ఒక బిగ్ క్వశ్చన్. సరే వెళ్ళారే అనుకుందాం, వెళ్ళిన తర్వాత రెడీగా ఉన్నారు అరెస్ట్ చేయడానికి. ఆవిడ ఇంటర్వ్యూలో తన ఒపీనియన్ని, తన యొక్క ఆశని చెప్పినా కూడా అవకాశాలు లేవు అనేది స్పష్టం అవుతుంది. ప్రస్తుతానికి అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నది అమెరికా కూచి ప్రభుత్వం కనుక ఏదన్నా నియంత్రణ జరగాలి, మళ్ళీ షేక్ హసీనాకి వెసులుబాటు రావాలి అంటే అమెరికా నుంచి నరుక్కుంటూ రావాలి తప్ప ఈవెన్ భారత్ కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఏమీ చేయలేని పరిస్థితి.